ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. యూనివర్స్, ఇందులో మనం ఎక్కువ మాట్లాడేది యూనివర్స్ గురించి. ఏది అడిగితే అది ఇస్తూ ఉంటుంది అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అడిగింది ఇచ్చినప్పుడు హ్యాపీగా ఉండడం, అడిగింది రానప్పుడు రాలేదు అని బాధపడడం, ఇవన్నీ కామన్గా జరుగుతుంటుంటాయి. ఉన్న వరకు అసలు సంతృప్తి పడ్డ సందర్భం కావచ్చు, దీన్ని గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ఫుల్గా ఉండడం కావచ్చు, ఎక్కడ మనుషుల్లో కనిపించదు. దేనివల్ల అంటారు ఇటువంటి ఇంపాక్ట్ మన జీవితాల్లో ఏ విధంగా క్రియేట్ అవుతుంది అంటారు? అంటే ఉన్నదాన్ని ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతుంటుంటామో జీవితం ఇంకా హ్యాపీగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఉన్న తర్వాత కూడా ఇంకా ఆశించడమే మంచి లక్షణం. అది దీన్ని ఎలా చూడాలి అసలు? మీరు క్వశ్చన్ అడుగుతుంటే నేను వింటుంటే నాకు గుర్తొచ్చింది. చాలామంది పిల్లలు తల్లిదండ్రులను బ్లేమ్ చేస్తుంటారు. నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, మీరు నాకు మంచి ట్యూషను మంచి స్కూల్ చేర్పించలేదు, నేను అడిగిన సైకిల్ ఇవ్వలేదు. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క కంప్లైంట్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి ఏదో. అయితే తల్లిదండ్రులకు ఒక్కసారైనా ఒక క్వశ్చన్ వేసి ఉంటారు, నేను ఇంతవరకు ఇచ్చిన దాంతో నువ్వేం చేసావు చెప్పు. ఎందుకో ఇయర్ సార్ ట్రూ. అది మేము ఎన్ని ఇచ్చామో నీకు తెలుసా? ఫస్ట్ దానికి న్యాయం చేయని సందర్భాలు కూడా ఉన్నాయి. మా పేరెంట్సే ఉంది చాలాసార్లు. నేను మా నాన్ని నోసార్లు అది ఇవ్వలేదు, ఇక్కడ జాయిన్ చేసి ఉంటే బాగుంటుంది, అక్కడ జాయిన్. ఫస్ట్ నేను చేసిన దానికి నువ్వేం న్యాయం చేసావు అని అడిగిన సందర్భం చాలా ఉంది. ఇది అక్కడికే పరిమితం కాదండి. ఒక కంపెనీలో ఎంప్లాయీ ఏది లేదో లిస్ట్ రాయమంటే అద్భుతంగా రాస్తాం, ఏది ఉందో రాయమంటే ఆలోచించాల్సి వస్తుంది. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ చూడండి, నీ బిహేవియర్ ఏది మారాలో అంటే ఏది మారాడో, ఏది బాగుందో, ఆవిడ ఏం సహకరిస్తుందో వీటిని గుర్తించాలంటే మనసు గుర్తించదు. ఎందుకంటే పీపుల్ టేక్ గ్రాంటెడ్. మన లైఫ్లో మనకు వచ్చిన వాటిని మీరు ఎంతవరకు గుర్తించారు అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే అంటారు ద మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాపీనెస్కి, ప్రపంచవ్యాప్తంగా హ్యాపీనెస్కు సంబంధించి అన్ని సంస్కృతుల్లో అన్ని దేశాల్లో రీసెర్చ్ చేశారు. ఫిలాసఫర్స్ దగ్గర నుంచి డాక్టరేట్స్ నుంచి ప్రొఫెసర్స్ దాకా అన్ని రంగాల వాళ్ళు స్టడీ చేశారు. చేస్తే చాలామంది కామన్గా చెప్పింది ఏంటంటే, నెంబర్ 1, హ్యాపీగా ఉండాలంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్స్ అంటే నీకు దేవుడు నీకిచ్చిన వాటిని, ప్రకృతి నీకు ప్రసాదించిన వాటిని నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? ఇది ఇంపార్టెంట్. అసలు లేనివి ఈజీగా గుర్తిస్తున్నావు, కానీ ఉన్నవి ఎప్పుడు గుర్తించావు? గుర్తించిన దానికి దాని తర్వాత కృతజ్ఞత చెప్పావా? మీరు ఎవరైనా సరే ఏదైనా ఇస్తే థ్యాంక్స్ అండి, చాలా బాగుంది, మీరు సమయానికి ఇచ్చారు అని అంటే రెండోసారి ఇవ్వాలనిపిస్తుంది. ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? నేను అడిగినప్పుడు ఇవ్వలేదా? అయినా మేమే ఉంచుకుంటాము, మళ్ళీ తిరిగి ఇస్తాం కదా అని అన్నారంటే మీరు తిరిగి ఇచ్చినా నెక్స్ట్ టైం ఇవ్వాలని ఆలోచిస్తాం. ఇచ్చినా ఆయనకు పెద్ద ఏమీ మన మీద ఇది ఉండదన్న భావన కలుగుతూ ఉంటుంది. ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడు, ఆ మెంటల్ బ్లాక్ ఉన్నప్పుడు, మనిషి ఆలోచన తీరున్నప్పుడు, అట్లాంటి ఆలోచన పాజిటివ్గా ఎట్లా ఆలోచిస్తుందండి? పాజిటివ్ వైబ్రేషన్స్ని ఎట్లా క్రియేట్ చేయగలుగుతుంది? చెయ్యదు. సో మనం కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అని నేనంటే అర్థం ఏంటంటే, హూ గేవ్ యూ ట్రస్ట్ ఇన్ యువర్ లైఫ్ ఫస్ట్. ఇది ఒక్కసారి ప్రశ్న చాలా లోతైన ప్రశ్న. మీ జీవితంలో మొట్టమొదటిసారిగా నమ్మకాన్ని ప్రసాదించిన వ్యక్తి ఎవరు? జీవితం పట్ల నమ్మకాన్ని ప్రసాదించిన వాళ్ళు ఎవరు? ఎవరైనా అవ్వచ్చు. అంటే ఒక్కొక్కసారి అప్పటి నుంచి నాకు నిజంగా మంచివాళ్ళు ఉంటారు, అప్పటి నుంచి నాకు నిజంగా ఆనందం వేసింది, నా మీద నాకు నమ్మకం కలిగింది అన్న సందర్భం ఉంటుంది. ఆ టైంలో ఎవరు మీకు అది ఎవరైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ అట్ దిస్, లెట్స్ సీ, అమ్మమ్మ తాతయ్య, గ్రాండ్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, ఫస్ట్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, నాట్ ఓన్లీ పేరెంట్స్, సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు, టీచర్ అయి ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అయి ఉండొచ్చు. అసలు వాళ్ళతో ఉన్నప్పుడు నాకు నిజంగా ఎంత నమ్మకం కలిగిందంటే జీవితంలో ఫస్ట్ వాళ్ళని నేను గుర్తించాలి. అబ్బా, ఇంతమంది నాకు ఉన్నారు మంచి మాటలు చెప్పేవాళ్ళని. ఇది జ్ఞాపకం రాకుండా ఎవరు ఉండరండి. ట్రూ. నేనైతే నాకు ఎమోషన్ కూడా వస్తుంది. నిజం సార్, కొన్నిసార్లు లైఫ్లో చాలా హోప్లెస్ అవుతూ ఉంటుంటాం. అసలు కొన్నిసార్లు వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు తెలియదు, కానీ నా లైఫ్లో నా ఫ్రెండ్, నేను హోప్లెస్ సిచ్యుయేషన్ అన్నప్పుడు ఓపిక పట్టు మేమున్నాము, ఒక్క స్టెప్ ముందుకే అన్నందుకు నన్ను ఇవాళ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అటువంటి నమ్మకాన్ని కలిగించే వాళ్ళు కూడా ఉన్నారు అంటే జీవితంలో ఇంకా అంతకు మించి ఏం చెప్పలేము మనం. ఇప్పుడు మీరు అడిగితే నా పేరెంట్స్ నన్ను నేనే అంత గొప్పగా నేను రాణిస్తానా అని అనిపించినప్పుడు
ఫస్ట్ జాబ్ చేరి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు అసలు ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుందో తెలియనప్పుడు అంత బాగా మాట్లాడతావు కదా ఇంట్లో, వి ఆల్ లైక్ యూ, ఏం ఎట్లయినా సరే నువ్వు మాట్లాడ పర్లేదని. మా మదర్ నాకు ఎప్పుడైతే నన్ను మోటివేట్ చేసిందో నాకు అనిపించింది, ఓహో నాకు ఇంత కెపాసిటీ ఉందా అని. ఇంటర్వ్యూలో భయం వేసినప్పుడు అవును మదర్ ఉంది కదా అని అప్పుడు గుర్తొచ్చింది. ఎగ్జాక్ట్లీ. అంతవరకు వీ హ్యావ్ టేకెన్ గ్రాంటెడ్. ఇట్లాంటి మన జీవితంలో చాలా ఉంటాయి, ఉన్నా సరే మనం గుర్తించకపోతే కొత్తది వచ్చినా సరే గుర్తించలేరు. ఎస్. ఇప్పుడు మీకు నేను ఒకటి చెప్తాను, ఇంతకుముందు కూడా చెప్పానేమో, మీకు శ్రీనివాసరావు తెలుసా? అంటే నాకు తెలిసిన శ్రీనివాసరావు తెలుసు, మీరే శ్రీనివాసరావు అంటున్నారో తెలీదు కదా. ఒకవేళ నేను చెప్పే శ్రీనివాసరావు పక్కన కూర్చున్నా ఇతనే శ్రీనివాసరావు అని మీరు గుర్తించలేరుగా. ఎస్, గుర్తించలేను. అంటే మీకు ఒక గొప్పది ఏదైనా జీవితంలో ఉంది అని మీరు గుర్తించకపోతే అట్లాంటి గొప్పది మీకు మళ్ళీ ఇచ్చినా మళ్ళీ గుర్తించలేరు కదా. తెలియదు అసలు వాళ్ళు అని, అది అని, మనకు కావాల్సింది అని. అట్లాంటప్పుడు మీకు సంపద, డబ్బు, కావలసిన సుఖము, సౌఖ్యము, ఆనందము, సంతోషము వచ్చినా గుర్తించలేము. ఉన్నది గుర్తించకపోతే వస్తే ఎట్లా గుర్తిస్తారు? గ్యారంటీగా ప్రతి ఒక్కరికి మెమరీ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళి మేము ఏదైనా రెస్టారెంట్లోనో ఏదైనా తింటున్నప్పుడు టేస్ట్ చూస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సేమ్ అలాగే ఉంది కదా అని ఏదో ఒక టేస్ట్ మీకు ఎక్కడో గుర్తొస్తుంది. అంటే అప్పుడు అది గుర్తించారు కాబట్టి ఇలా ఉంటుందని ఇప్పుడు అది మళ్ళీ గుర్తొచ్చింది. కొంతమంది ఉంటారు తినేసి గమ్మున వెళ్ళిపోతుంటారు, ఎంత గొప్పగా ఉన్నా సరే అది మామూలే. గతంలో అట్లాంటి జ్ఞాపకమే నా దగ్గర లేనప్పుడు, సో మనిషి ఏదైనా సరే లైఫ్లో ఉన్న వాటిని గుర్తిస్తే కొత్తది ఏది ఎక్కడున్నా టప్మని ఐడెంటిఫై చేస్తాం. అసలు నా దగ్గర ఉన్నాయి ఐడెంటిఫై చేయాలిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయండి? బ్రేస్లెట్, రింగ్స్, ఇయర్ రింగ్స్, మొబైల్ అండ్ క్యాష్ ఉంది. మొత్తం సంఖ్య ఎన్ని? 6. గ్యారంటీగా ఒకటి ఎక్కువే ఉంటుంది చూడండి. చెప్పల్స్ తెలియదు నాకు, నేను ఊరికే చెప్పాను. అంటే ఇప్పుడు మీరు నంబర్గా చెప్తే నేను ఇన్ని క్యారీ చేస్తున్నానా రోజు అనిపిస్తుంది. అందులో మీరు క్యారీ చేసిన వాటిలో విలువైనవి చాలా ఉన్నాయి. గోల్డ్ ఉంది. గుర్తించినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఏదైనా వస్తువు కనబడితే అది గోల్డా కాదా అన్న మన దృష్టి గుర్తిస్తుంది. మనకున్న గొప్ప విషయంలో మనం గుర్తించిన ప్రతిసారి మనం ఐడెంటిఫై చేయగలం. ఇట్లా చేయాలంటే అది అవును ఇది ఎలా మరి నా బ్లెస్సింగ్స్ నేను ఎలా గుర్తించాలి అనుకున్నప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేయగలిగితే, ఈ చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ద్వారా బ్లెస్సింగ్స్ని ఎప్పుడు ఐడెంటిఫై చేస్తావో అంటే ఉన్నవి, పొందినవి, మీరు ఆశీర్వదింపబడినవి, నేచర్ ఎప్పుడు ఆల్రెడీ మీరు అడిగారు, నేచర్ ఇచ్చిన తర్వాత మీరు దాన్ని గుర్తుపట్టాల. ఇప్పుడు గుర్తుపట్టాలంటే గుర్తుపట్టిన మరుక్షణం నుంచి ఇక అట్లాంటివే ఎక్కడున్నా గుర్తుపట్టగలరు. దట్ ఈజ్ వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. స్టెప్ నెంబర్ 1, రైట్ 5 నేమ్స్. 5 మంది పేర్లు రాయండి. ఎవరు? హూ గేవ్ యూ ట్రస్ట్ అండ్ లవ్. జీవితం పట్ల మీకు నమ్మకాన్ని, ప్రేమను, మీకు ప్రేమను అందించిన 5 మంది వ్యక్తుల పేర్లు రాయండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. స్టెప్ నెంబర్ 1లో ఎవరైతే మీకు నమ్మకాన్ని కలిగించారో జీవితం పట్ల, ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారో 5 పేర్లు ఖచ్చితంగా రాయండి. అయితే కొన్ని వ్యక్తిగతమై ఉండొచ్చు, వాళ్ళు చివరిలో కామెంట్లో ఏం రాస్తే బాగుంటుందో చెప్దాము. ఓకే సార్. ఎందుకంటే కొన్ని ఎవరు కల్పించారో వాళ్ళను కామెంట్ రూపంలో వాళ్ళు రాయలేకపోవచ్చు. కానీ ఈ ఎక్సర్సైజ్ అయితే చేయమండి. ఈ 5 మంది రాయాలి. 5 మంది రాసిన తర్వాత సెలెక్ట్ ఓన్లీ 1 పర్సన్. స్టెప్ 2, పిక్ 1, స్టార్ట్ రైటింగ్ ఏ లెటర్. ఒక్కరిని అందులో 5 మందిలో టాప్ ఉంటారుగా, వాళ్ళకి మీరు లెటర్ రాస్తున్నారు. మీరు ఎవరికైతే లెటర్ రాస్తున్నారో వాళ్ళు జీవించి ఉన్నా జీవించి లేకపోయినా సరే వాళ్ళు ఉంటే లెటర్ ఏమని రాస్తారో, నీ వల్ల నేను జీవితం పట్ల నమ్మకాన్ని, నువ్వు అందించిన ప్రేమ వల్ల ముందుకెళ్ళాను, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను, నిజంగా ఆ రోజు చాలా సంతోషం వేసింది, ఈరోజు తలుచుకుంటే నా కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఏదైనా సరే నేను ర్యాండమ్గా చెప్తున్నాను, మీరు ఉత్తరం రాయాలనిపిస్తే ఎందుకు వాళ్ళు టాప్ లిస్ట్లో ఎందుకు ఉన్నారు అన్నది ఆ కారణాలన్నింటినీ వాళ్ళకు గుర్తు చేస్తూ ఒక లెటర్ రాయండి. ఇది స్టెప్ నెంబర్ 2. లెటర్ రాసిన తర్వాత యు రీడ్ అవుట్ లౌడ్లీ. మీరే అవతల వాళ్ళు చదివితే ఎలా ఫీల్ అవుతారో మీకు తెలుస్తుంటుంది. మీరు రాసిన ఉత్తరాన్ని మీరు చదవండి. ఇది ఏం చేస్తుందంటే మీరు 5 మందిని గుర్తించారు, గుర్తించిన ప్రతిసారి వాళ్ళు చేసిన మేలు కూడా గుర్తొస్తుంటుంది.
5 మందిలో ఒకరిని సెలెక్ట్ చేశారంటే టాప్ జీవితంలో ఇన్ఫ్లుయెన్స్ చేసిన విషయాలన్నీ గుర్తొస్తాయిగా. ఇప్పుడు వాళ్ళకు ఉత్తరం రాస్తున్నప్పుడు ఒక్కొక్కటి మీరు మీ బ్లెస్సింగ్స్ అన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు, ఎవరి ద్వారా వచ్చాయో వాళ్ళని. సో వాళ్ళని గుర్తుకు తెచ్చుకుని లెటర్ రాసి మళ్ళీ మీరే చదువుతారు. చదివినప్పుడు మీరు ఏది మాట్లాడారో అది మళ్ళీ మీరు విన్నప్పుడు ఇవన్నీ మైండ్ రిజిస్టర్ అయిపోతుంది. ఓహో, నీకు కావాల్సిన గొప్ప నమ్మకం, నీకు కావాల్సిన గొప్ప ఉత్సాహం, నీకు కావాల్సింది మోటివేషన్, ఇవన్నీ నువ్వు తలుచుకుంటున్నావు అన్నమాట అని చుట్టూ ఇప్పుడు రియల్ లైఫ్లో నేను ఓపెన్ చేస్తే నాకు మోటివేట్ చేసేది, అవకాశాలు కల్పించేవి, నన్ను ప్రోత్సహించిన విషయాలు అన్నీ నా కంటికి కనిపించడం మొదలు పెడతాయి. మీరు ఎప్పుడైతే స్టెప్ 3 రీడ్ అవుట్ ద లెటర్ అని అనుకున్నారో అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో వాట్ యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఇస్ దట్ హూ ఈస్ దట్ వన్ పర్సన్ యూ హ్యావ్ సెలెక్టెడ్. ఓకే సార్. హూ ఈస్ దట్ వన్ పర్సన్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ అని రాయండి. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ షేర్డ్ దేర్ లవ్ అండ్ ట్రస్ట్. ఎవరినైతే ఒక్కరిని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు మీ జీవితాన్ని మలుపు తిప్పిన వాళ్ళు అయి ఉంటారు. మీరు ఆ పేరు రాసినప్పుడు ఆ కామెంట్ బాక్స్లో వాళ్ళు చేసిన మేలంతా మీ మైండ్లో తిరుగుతుంటుంది. ఐ విల్ ఆల్సో ఛాలెంజ్, ఐఎమ్ టెలింగ్ యూ, ఈ టైప్ చేసి మెసేజ్ అంటే కామెంట్ బాక్స్లో వాళ్ళ పేరు ఎప్పుడైతే వాళ్ళు టైప్ చేస్తారో అదే రోజే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏ మేలు పొందారో ఆ మేలు వాళ్ళు నిజ జీవితంలో అనుభవంలోకి రాకపోతే అడగండి. ఖచ్చితంగా వాళ్ళు పొందిన ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి పొందారో అది ఏదైనా సరే, నమ్మకం, ప్రోత్సాహం, ఆనందం, సంతోషం, సహాయం, ఏదైనా సరే దాన్నే అనుభవంలోకి వస్తుంది వాళ్ళకి అదే రోజు. చూడండి, యూ ఫాలో దీస్ 3 స్టెప్స్ 1 2 3 అయిన తర్వాత యూ టైప్ హూ ఈస్ దట్ వన్ పర్సన్. షూర్ సార్. మీరు కామెంట్లో టైప్ బాక్స్ చేసిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఐ ఫీల్ ఇలా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ద సేమ్. డెఫినెట్లీ గతంలో ఉన్నట్టు మాత్రం కాదు, చేతికి తగిలేవన్నీ అద్భుతమైన అవకాశాలు. దిస్ ఈజ్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నాట్ మిస్సింగ్స్. మీరు ఎప్పుడైతే ఇది ఐడెంటిఫై చేశారో లైఫ్లో చేంజ్ రాకపోతే అడగండి. మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఈజియెస్ట్ ప్రాసెస్. సీ ద చేంజ్. హ్యాపీ మనీ విల్ బ్రింగ్ హ్యాపీనెస్ అండ్ మనీ.